భావిస్తున్నాను. నమస్తే అందరికీ, నా పేరు సాయి కుమార్. ఈరోజు నేను వచ్చేసి మన మహాశక్తి యాత్రలో భాగమైన 2వ శక్తిపీఠం కంచి కామాక్షి అమ్మవారి దర్శనం కోసం కాంచీపురం వెళ్ళబోతున్నాను. ప్రస్తుతానికి నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కాంచీపురానికి ఎటువంటి బస్ సర్వీస్ కానీ అలాంటివి ఏం నాకు దొరకలేదు. సో నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి బస్ బుక్ చేశాను. నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాక చెన్నై నుంచి బస్సు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకేమైనా వేరే ట్రాన్స్పోర్టేషన్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వేరే ఏమైనా దొరికితే ట్రై చేసి నేను అక్కడ నుంచి చెన్నై నుంచి కాంచీపురం వెళ్తాను. నేను బుక్ చేసుకున్న బస్ సర్వీసెస్లో మెయిన్ బస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళబోయే హైవే దగ్గర అవుట్స్కట్లో ఇక్కడ ఉందట. మనం ఇప్పుడే పికప్ వ్యాన్లో పిక్ చేసుకుని ఆ బస్ దగ్గర డ్రాప్ చేస్తారంట. చూడాలి, మనం హైదరాబాద్ లోకల్లో తింపుకుంటే తీసుకెళ్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఎంత టైం పడుతుందో. ఇదే మనం వెళ్తున్న బస్, ఇంటర్సిటీ స్మార్ట్ బస్ అని. నా బెర్త్ వచ్చేసి నేను అప్పర్ బెర్త్ చూస్ చేసిస్తున్నాను. ఒకసారి లోపల చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. ఫైనల్గా బోర్డ్ అయిపోయాం. ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్ తీసుకొచ్చాడు, ఎల్బీ నగర్ దగ్గర. అక్కడ మనల్ని పికప్ వ్యాన్లో దించి ఏదైతే చెన్నై వెళ్ళబోయే బస్సులకి బోర్డ్ చేశారు. వాడు నాకు పికప్ వ్యాన్లో వచ్చేసి చాలా టైం పట్టింది, హెవీగా ట్రాఫిక్ ఉండడంతో. మొత్తానికైతే బోర్డ్ అయిపోయాం. 8:50 అవుతుంది. రేపు మార్నింగ్ 8 o'clock వల్ల చెన్నైలో దిగుతాం. ఒకసారి నేను బస్ చూపిస్తా, చూడండి. ఇక్కడ ఒక పవర్ సాకెట్ ఇచ్చాడు, ఫోన్ హోల్డర్, మనకి ఇక్కడ ఏసీ కంట్రోల్స్, లైట్ ఇచ్చాడు. లైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. బెడ్ అయితే ఓకే, సాఫ్ట్గానే ఉంది. నైట్ బాగానే నిద్ర పట్టింది. ఇప్పుడు మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఆల్మోస్ట్ మనం తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాం. చెన్నై వెళ్ళడానికి ఇంకో 1.5 hours పడుతుంది. నేను పెట్టుకున్న డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి కోయంబేడు సెంట్రల్ బస్ స్టేషన్. అక్కడ నుంచి కాంచీపురానికి పాయింట్ టు పాయింట్ ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. ఇప్పుడే నేను ఈ కోయంబేడు బస్ టర్మినల్స్ దగ్గర దిగాను. చూడండి బస్ టర్మినల్ ఎట్లా ఉందో. పురచిటి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ బస్ టర్మినస్ అంటే ఇక్కడ నుంచి మన కాంచీపురం వెళ్ళడానికి బస్సెస్ దొరుకుతాయి. క్యాబ్ అది ట్రై చేసా, కానీ అది 1500 అలా చూపెడుతుంది. మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అది ఆఫ్ చేసుకుంటే మనకు తక్కువలో అయిపోతుంది. ఒకసారి నేను బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేసి బస్ ఏ టైం తీసుకున్నది చూసేసి ఆ టికెట్ ప్రైస్ ఎంత ఉన్నదో ఒక చెక్ చేసేసుకొని మీరు చూసుకోవచ్చు. బస్ స్టాండ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. వా, ఆ పైన లైటింగ్స్ చూడండి, సూపర్గా. ఇక్కడే గేట్ దగ్గర సెక్యూరిటీ అతను అడిగాను. 1 నెంబర్ బస్సు, మేబీ అది ప్లాట్ఫామ్ అనుకుంటా, ప్లాట్ఫామ్ 1 నెంబర్ బస్సు ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్తుందంట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తా. కాంచీపురం 70 kilometers ఎంత ఉంది ఇక్కడ నుంచి. బస్ స్టాండ్ లోపలికి వచ్చాక ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్లో 1కి వచ్చేస్తే మీకు డైరెక్ట్ కాంచీపురం వెళ్ళడానికి బస్సెస్ దొరుకుతాయి. ఇంకా చాలా పాండిచేరి అటు వెళ్ళడానికి కూడా ఇక్కడ నుంచే బస్సెస్ ఉంటాయి. నాకు దొరికిన బస్సు వచ్చేసి ఇదే బస్సులో నేను ఇప్పుడు వెళ్తున్నాను. టికెట్ ఎంతో తెలియదు, ఒకసారి డ్రైవర్ తీసుకున్నాక టికెట్ ఎంత ప్రైస్ మీకు అప్డేట్ చేస్తా. మనకు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఎలా ఉంటుందో అలానే ఉన్నాయి. కేవలం 70 రూపీస్. 70 రూపీస్లో మనని డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఇది చెన్నై నుంచి కాంచీపురంలో దింపేస్తారు.
మీరు ఎవరైనా కాంచీపురం త్రూ చెన్నై వెళ్తుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ చేసుకోండి, చాలా తక్కువలో అయిపోతుంది. కాంచీపురం రీచ్ అయ్యాను. కాంచీపురం మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చెన్నైలో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మనం కోయంబేడు బస్ స్టాప్ నుంచి కాంచీపురం బస్ స్టాప్లో డ్రాప్ చేశారు. బస్సు మాత్రం చాలా స్పీడ్గా వచ్చేసింది. మోస్ట్లీ 2 అవర్స్లో వచ్చేసాం. టెంపుల్కి కూడా ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. చాలా చాలా హోటల్స్ కూడా నియర్ బై ఉన్నాయి. బస్ స్టాండ్ బయటకి వచ్చేసి ఇక్కడ హోటలే కదా మనకి బడ్జెట్లో, మోస్ట్లీ ఇది బడ్జెట్ ట్రిప్గానే నేను ప్లాన్ చేశాను. బడ్జెట్లో ఏమైనా రూమ్ దొరుకుతుందో ట్రై చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద హోటల్స్కి నేను ఫోన్ చేశాను, కొంచెం నాకు బాగా అనిపించిన వాటికి. అన్నీ సోల్డ్ అవుట్ అయి ఉన్నాయంట, లేకపోతే వాళ్ళు 3000 4000 అలా చూస్తున్నారు. మనకి ఇంకా అంతకన్నా తక్కువ బడ్జెట్లో ఏమైనా దొరుకుతున్నాయో ట్రై చేస్తున్నాను. బస్ స్టాప్ నుంచి దిగి బయటికి రాగానే మనకి కాంచీపురం వైబ్స్ వస్తున్నాయి. ఈ బస్ స్టాండ్ నుంచి ఒక 600 మీటర్స్ అలా నడుచుకుంటూ వచ్చాక నాకు ఒక హోటల్ దొరికింది. ఈ హోటల్ ఉన్న ఏరియా పేరు వచ్చేసి వాణినగర్ అంట. ఇక్కడ నుంచి టెంపుల్కి కూడా ఒక 650 అరౌండ్ ఒక 800 మీటర్స్లో మనం టెంపుల్ వెళ్ళిపోవచ్చు. కేఎన్ఆర్ రెసిడెన్సీ అని చెప్పి. మీరు హోటల్ ముందు నుంచి ఇటువైపు వెళ్తే ఈ వాణినగర్ ఏరియా నుంచి ఒక 800 మీటర్స్ అలా స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్ళి అటు వెళ్తే మనకు కామాక్షి అమ్మవారి టెంపుల్ వస్తుంది. నేను ఒకసారి హోటల్లోకి వెళ్ళి చూపిస్తాను హోటల్ ఎలా ఉందనేది. ఇదే హోటల్, ఇది రిసెప్షన్ ఏరా. అంకుల్, వాట్ ఇస్ యువర్ నేమ్? ఈజ్ అ మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్, రాజశేఖర్. ఓకే, ఈజ్ అ చైర్మన్ ఆఫ్ దిస్ హోటల్. నాకైతే బెస్ట్ ప్రైస్లో ఇచ్చాడు. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది 2 షేరింగ్, లైక్ డబుల్ ఆక్యుపెన్సీ. చూడొచ్చు, 106 రూమ్ ఇచ్చారు. ఇదే మనకి ఇచ్చిన రూమ్. ఒక క్యూన్ సైజ్ బెడ్ ఉంది విత్ ఏసీ, చిన్న టీవీ కూడా ఉంది. మనకి ఇక్కడ జస్ట్ క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న వార్డ్రోబ్ లాగా ఇచ్చాడు. ఈ వార్డ్రోబ్కి వెనకాల మిర్రర్ ఉంది. బేసిక్గా ఏం లేదు, ఒక చిన్న డ్రావర్ ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ బాగానే ఉంది. వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు, ఒక మిర్రర్, హాట్ వాటర్కి డెడికేటెడ్ గ్రీజర్ కూడా ఉంది. రూమ్లోకి వెళ్ళాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి అది రెడీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ టైం కూడా అయిపోయింది. నేను ఏదైనా తిందామని చెప్పేసి బయటకు వచ్చాను. ఇంకా మీకు చెన్నైలో, తమిళనాడులో ఉంటే మీకు తెలిసిందే శరవణ భవన్ అని చెప్పేసి మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అండ్ థాలీ అవిస్కి ఫేమస్. ఇక్కడే నాకు 600 మీటర్లో ఒక దగ్గరలో ఒక 600 మీటర్స్లో నాకు శరవణ భవన్ ఉంది. అక్కడికి వెళ్ళి మీల్స్ కానీ టిఫిన్ కానీ ఏదైనా తిందామని అనుకుంటున్నాను. కాంచీపురంలో అయితే పెద్ద క్రౌడ్ అయితే కనిపించట్లేదు, అంత ఖాళీగానే ఉంది. కొంచెం హ్యూమిడ్గా కూడా ఉంది. నేను వచ్చే ముందు అయితే చాలా క్లౌడ్స్ మబ్బుల్లాగా అలా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం ఎండ వచ్చేసింది, విపరీతంగా ఉడకబోస్తుంది. ఇదే కాంచీపురంలో సెంటర్. ఈ సెంటర్ దగ్గర నుంచే మనం ఇటు రైట్ సైడ్కి వెళ్తే కంచి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఇక్కడ స్ట్రేట్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రైట్ సైడ్ వెళ్తే వరజరాజు పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళొచ్చు, అది విష్ణు కంచి. దీని దగ్గరే మనకు శరవణ భవన్ హోటల్ ఉంటుంది. ఇది మనకు మీరు శరవణ భవన్ టిఫిన్స్ అండ్ వేసి తీసుకుంటే మనకు తమిళనాడులో ఫేమస్ అది. ఇటువైపు ఏసీ హాల్ ఉందంట. నేను ఒక సాంబార్ రైస్ ఆర్డర్ చేశాను. 90 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. తిని చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బహుశా లైక్ చెన్నై, తమిళనాడు అంటే సాంబార్ రైస్కి చాలా ఫేమస్ కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. దీంతో పాటుగా మనకి ఒక పాపడ్ కూడా ఇచ్చారు, అదే మన అప్పడం. అప్పడం టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మన సాంబార్ రైస్ ట్రై చేద్దాం సరే. దీంట్లో ఆలు కూడా యాడ్ చేశారు. సాంబార్ రైస్లో ఆలు కూడా ఉంది. లైక్ మన ఆంధ్ర సైడ్ సాంబార్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తమిళనాడు ఏ టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా అది మాది మధ్యాహ్నం 12:30 క్లోజ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock ఓపెన్ అవుతాయి.
ఎక్కడనే కాదు, టైమింగ్లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 8 o'clock నుంచి 12:30 వరకు మార్నింగ్ టైంలో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 4 to 8 ఉంటుంది. ఇది మాత్రం మీరు కొంచెం కన్సిడరేషన్ చేసుకొని టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఉంటే మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మీరు ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇదే మెయిన్ గోపురం, మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇదే. ఇటు నుంచి మీరు కొంచెం ముందటికి వస్తే మీరు చెప్పులు కానీ షూస్ అలా తీసేసుకుంటే పక్కన ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉన్నది, అక్కడ విడిసేయచ్చు, మళ్ళీ పొంగ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే అమ్మవారికి సమర్పించుకోవడానికి తామర పూలు అవి అన్నీ ఉన్నాయి. ఈ చీరలు కూడా మీరు తీసుకెళ్ళచ్చు, పక్కనే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ కు సంబంధించిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఇంకా దాని పక్కనే బలిపీఠం ఉంటుంది. మరి ఇంకా పక్కన చూసుకున్నట్టయితే అమ్మవారి వాహనమైనటువంటి సింహం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భారతదేశంలో ఉన్న అష్టదశ శక్తి పీఠాల్లో రెండవదైనది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క నాభి భాగం ఇక్కడ పడి మనకి కామాక్షి అమ్మవారి రూపంలో దర్శనమిస్తుంది. మీరు గుడిలోకి ఎంటర్ అయిపోయాక గుడి వెనక సైడ్ వస్తే మీకు కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు లోపల చుట్టూ 4 ఫౌంటైన్స్తో మధ్యలో ఇంకో చిన్న గోపురంతో చాలా అందంగా ఉంటుంది. మీరు ఈ కోనేరు వెనక సైడ్ వచ్చేసి మీరు చూసుకుంటే అమ్మవారి గుడి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ బంగారు గోపురంతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనకి పురాణాలలో చెప్పినట్టుగా సప్త మోక్షపురాలు ఉంటాయి. సప్త మోక్షపురాలు అంటే 7 మోక్షపురాలు. ఈ ప్లేసెస్కి మనం వెళ్ళి దర్శించుకుంటే మనకి మోక్షం పొందినట్టుగా భావిస్తూ ఉంటారు. అందులో 6 వచ్చేసి నార్త్ ఇండియాలో ఉన్నాయి. అవి హరిద్వార్, అయోధ్య, మథుర, ద్వారకా, ఉజ్జయిన్, వారణాసి. 7వ ఒకటి అది మన సౌత్ ఇండియాలో ఉన్నది. ఒకటి మన సౌత్ ఇండియాలో ఉన్నది కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇక్కడికి దర్శించుకున్నట్టయితే మీరు మోక్షం పొందినట్టు భావిస్తూ ఉంటారు. అమ్మవారికి కామాక్షి అని పేరు ఎందుకు వచ్చిందంటే కా అంటే సరస్వతీదేవి, మా అంటే మనకి లక్ష్మీదేవి, అక్షి అంటే అమ్మవారి కళ్ళు. మీరు అమ్మవారిని దర్శించుకున్నట్టయితే మీకు ఇద్దరి దేవతల అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పి కాంచీపురంలో భక్తుల నమ్మకం. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రసాదం పెడుతున్నారు, ప్రసాదం తీసుకున్నా. ఈ బ్యానర్లో ఉన్న ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఆదిశంకరాచార్య, మధ్యలో మనకి కామాక్షి అమ్మ టెంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన కంచి కామకోటి పీఠాధిపతి అయిన విజేంద్ర సరస్వతి గారు. ఇంతకుముందు ప్రసాదం తీసుకున్నా కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ పరమాన్నం అంటారు కదా, బెల్లంతో చేసేది. సేమ్ రైస్ను బెల్లం, బాగుంది టేస్ట్. ఇప్పుడే నేను దర్శనం చేసుకొని వచ్చాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంచీపురం వస్తే మనకు కంచి కామాక్షి అమ్మవారు, కామాక్షి అంటే కా అంటే సరస్వతీదేవి, మా అంటే మనకు పార్వతీదేవి, లక్ష్మీదేవి అలా వస్తుంది. అక్షి అంటే కండ్ల నుంచి. మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకున్నామంటే అమ్మవారి కండ్లను మాత్రం చాలా శ్రద్ధగా చూడండి, అదే మనకి అనుగ్రహంలా భావిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా హడావిడిగా ఉంది. ఈ రోజు ఏదో ఆస్పీషియస్ డే అంట. ఆస్పీషియస్ డే కావడం వల్ల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పెట్టేసి ఊరేగింపు చేస్తున్నారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారిని ఊరేగింపు తీస్తున్నారు. ఇది నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను.